హాయ్ గైస్, వెల్కమ్ టు. పూర్వం దక్ష ప్రజాపతి అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క కుమార్తె పేరు సతీదేవి. సతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రేమించి వివాహం ఆడుతుంది. కానీ ఆ వివాహం ఎంత మాత్రంగా దక్ష ప్రజాపతికి ఇష్టమే లేదు. ఒకనాడు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలు అందరూ వస్తారు, కానీ సతీదేవి తప్ప. ఎందుకంటే సతీదేవిని ఆహ్వానించాడు. కానీ సతీదేవి తన తల్లిదండ్రులను చూడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. వెళ్ళిన తరువాత దక్ష ప్రజాపతి ఘోర అవమాన పాలు చేస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలో దూకి ఆత్మార్పణ చేసుకోవడానికి పూనుకుంటుంది. అదంతా అయిన తరువాత అక్కడ ఉన్న దేవతలందరూ చూసి భయభ్రాంతులకు గురవుతారు. ఈ విషయం తర్వాత పరమేశ్వరుడికి అందుతుంది. పరమేశ్వరుడు తట్టుకోలేక ఆ కాలుతున్న సతీదేవిని చేత్తో పట్టుకొని ముల్లోకాలు చుడుతూ రుద్రతాండవం చేస్తాడు. చూసి భయభ్రాంతులకు గురైన సకల దేవతలందరూ బ్రహ్మదేవుని మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. విష్ణుమూర్తి ఈ లోక వినాశనాన్ని నివారించేందుకు తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా విభజిస్తాడు. ఆ 18 భాగాలు పట్ట పవిత్రమైన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలు. అమ్మవారి కృపాకటాక్ష మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై దుర్గా భవన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.